నాకు అడ్రస్ ఉంది, మీకు అడ్రస్ ఉంది, ఈ రాష్ట్రంలో అందరికీ అడ్రస్ ఉంది. కానీ మన సీఎం, ఆయన గారి పుత్రరత్నం, డిప్యూటీ సీఎం వీళ్ళ ముగ్గురికి మాత్రమే అడ్రస్ లేదు. అదేంటి? వాళ్ళకి అడ్రస్ లేకపోవడం ఏంటి? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లకు అడ్రస్ లేకపోతే భవిష్యత్తులో అడ్రస్ లేకుండా పోతారని వాళ్ళకు తెలియదా అని అంటారా? వీళ్ళ అడ్రస్ ఏపీలో లేదు, పక్క రాష్ట్రంలో ఉంది. రాజకీయాలు చేయటం కోసం వస్తుంటారు, పోతుంటారు. హాయిగా సేద తీరడానికి ఒకరు, విలాసాలకు ఇంకొకరు, షూటింగులు మీటింగుల కోసం మరొకరు. ఇలా మన రాష్ట్రానికి వచ్చి అలా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఈ 15 నెలల కాలంలో ఎన్నిసార్లు ప్రత్యేక విమానాల్లో పక్క రాష్ట్రానికి వెళ్ళారు, అందుకోసం ఎన్ని వందల కోట్లు తగలేశారో, పొరుగింటి పుల్లగూర వీళ్లకు ఎందుకు అంత టేస్టీగా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, పొరుగురు పొలిటీషియన్స్ సార్, ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 70 సార్లు హైదరాబాద్కి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేశారు ఈ 15 నెలల కాలంలో. అంటే రాష్ట్రంలో ఎంతకాలం ఉన్నారు, పరిపాలన ఎంత సక్రమంగా అందిస్తున్నారో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సార్ గారైతే, మన సీఎం గారైతే ఇది 2019లో ఓడిపోయారు కదా, అసలు రాష్ట్రం ముఖమే చూడలేదు. కరోనా టైంలో అయితే ఎవరి చావు వాళ్ళు చావండి, నాకేం బాధ్యత ఉంది, నేను నా ఫ్యామిలీ హైదరాబాదులో కూర్చుంటాం అని కూర్చున్నటువంటి మహానేత, గొప్ప మనసున్న నాయకుడు. కనీసం ప్రజలకు ఒక భరోసా ఇద్దామన్నటువంటి ఆలోచన కూడా లేదు. దుబారా ఖర్చులు చేయటంలో దేశంలోనే నెంబర్ 1 అయినటువంటి మన సీఎం గారు ఒక రికార్డు సాధించారు. ఏంటంటే పొరుగురి కోసం, అంటే పక్క రాష్ట్రం కోసం 70 సార్లు ప్రయాణం చేశారు 15 నెలల్లో. దాదాపుగా ప్రత్యేక విమానంలో 70 సార్లు ప్రయాణం చేయటం అంటే ఎంత ఖర్చు అన్నది మీ ఊహకు వదిలేస్తున్నా. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు కదా డబ్బులు లేవని, ఇది మన రికార్డు. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి రికార్డు సృష్టిస్తే మనం వాటిని అమ్మేస్తూ మరో రికార్డు సృష్టిస్తున్నటువంటి మనం ఇప్పుడు ఇలాంటి రికార్డులు మరిన్ని మన ఖాతాలో వేసుకుంటున్నాం. ఇక తండ్రి గారు 70 సార్లు ప్రయాణాలు చేస్తే ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి, కుమారుడు గారు ఎలా ఉండాలి? తండ్రిని మించిన తనయుడు అంటాం కదా మనం. ఇక్కడ తండ్రిని మించి 7 ఆకులు ఎక్కువ చదివారు. ఆయన 7 ఆకులు ఎక్కువ చదివారు, అందుకే 77. అది రికార్డ్ అయితే ఇది రికార్డు బ్రేక్. ఒక మంత్రికి ప్రత్యేక విమానం, ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి, విజయవాడకి, హైదరాబాద్కి, కరకట్టకి, హైదరాబాద్కి, మనకున్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్కి. అసలు చక్కర్లు కొట్టడం అంటే మామూలుగా ఉండదు సార్. అది వీళ్ళు రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్న వాళ్ళు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎలానో వీళ్ళను చూసి నేర్చుకోవాలి. మన మంత్రి గారు అయితే లోకేష్ గారు పాపం ఏ రోజు కూడా రాష్ట్రం ఏం కష్టాల్లో ఉంది, రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, అధికారంలో లేనప్పుడు ఈ వైపు రాకుండా చాలా జాగ్రత్తగా హైదరాబాద్లో ఉన్నటువంటి మహానాయకుడు, తండ్రి గారి బాటలో నడిచినటువంటి మహానేత. ఆయన కూడా కరోనా కష్టకాలంలో అసలు రాష్ట్రం ముఖమే చూడలేదు. వీళ్ళిద్దరికి మించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించినటువంటి నేత ఇంకొకరున్నారు, ఆయన ఇన్ఫినిటీ. ఎన్నిసార్లు వెళ్ళారంటే ఇప్పటికే 120 దాదాపుగా ఉంది. ఇది ఇన్ఫినిటీ అని ఎందుకు పెట్టానంటే నో ఎండ్ నో లిమిట్, నో ఎండ్ నో లిమిట్, ఇన్ఫినిటీ. ఇది అనంతం. ఇది ఇక ఆయన ఎలా ఉందంటే ఆయన ప్రయాణాలు ఉదయం టిఫిన్ ఏమో హైదరాబాద్లో, మధ్యాహ్నం లంచ్ ఏమో విజయవాడలో, రాత్రికి మళ్ళీ డిన్నర్ ఏమో హైదరాబాద్లో. ఇలా టిఫిన్లకి, కాఫీలకి ప్రత్యేక ఫ్లైట్లు వాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆయన రికార్డు చేస్తే, ఈయన రికార్డు బ్రేక్ చేస్తే, ఈయన ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశారు. వీరు మన పొరుగింటి పొలిటీషియన్స్. అంటే అధికారం అనుభవించేది ఇక్కడ, సేద తీరేది మాత్రం అక్కడ. వీళ్ళు ముగ్గురు ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కారో లెక్కలేదు, అందుకు ఎంత ప్రజాధనం తగలేశారో లెక్కలేదు, ప్రజా సమస్యలంటే వీళ్లకు లెక్కే లేదు. మరి వీళ్ళ జల్సాలు, దుబారా ఖర్చులు, ప్రత్యేక విమానాలు, వీటి గురించి ఎల్లో మీడియా ఏ రోజైనా రాసిందా? రాయదు సార్, రాయదు. వాళ్ళు రాసేదేంటో తెలుసా? ఎలాంటి రాతలు రాస్తారో తెలుసా? ఎలాంటి వార్తలు వచ్చేస్తారో తెలుసా? వారి ప్రాధాన్యతలు ఏంటో మీకు తెలుసా? ఒక్కసారి ఈనాడు దినపత్రికను చూపిస్తాను, చూడండి.